ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నారాయణవనం శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు. శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు, పవిత్ర సమర్పణ. చిన్నశేష వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుని దివ్య కటాక్షం. అభిషేకోత్సవంలో సిద్ధి బుద్ధి సమేత స్వామివారి దర్శనం. తిరుపతిలో ఘనంగా రాధాష్టమి వేడుకలు. ఇస్కాన్ కమల మందిరంలో రాధా గోవిందులకు అభిషేకోత్సవం. తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా యాగశాల కార్యక్రమాలు, మహాపూర్ణాహుతి. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయం గ్రామంలో నెలవైన శ్రీ చంపకవల్లి సమేత శ్రీ అగస్తీశ్వరాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. టీటీడీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న అగస్తీశ్వరుని సన్నిధిలో దోష పరిహారార్థం 3 రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు విశేష క్రతువులను జరిపి పవిత్రాలకు పూజలు నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, శుద్ధి సంకల్పం, ప్రోక్షణ చేసి శివాష్టకం జరిపారు. రుద్రహోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రధాన అర్చకులు ప్రధాన కలశాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి మూలమూర్తులకు ప్రోక్షణ చేశారు. అనంతరం చంపకవల్లి సమేత అగస్తీశ్వర స్వామివారికి, ఉత్సవమూర్తులకు, వినాయక స్వామివారికి, పరివార దేవతలకు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పవిత్ర సమర్పణ చేసి మంగళహారతులు అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణనాథుని చిన్నశేష వాహన సేవ జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయదారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి చిన్నశేష వాహనంపై ఆసీనం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు విఘ్ననాథుని చిన్నశేష వాహనం వెంట 1000 పాల కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై సిద్ధి బుద్ధి సమేత స్వామివారిని వేంచేపు చేసి పంచామృతాలతో వైభవంగా అభిషేకం జరిపి మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరం శ్రీ రాధా గోవిందుల ఆలయంలో బుధవారం రాధాష్టమి పూజలు వైభవంగా జరిగాయి. ఏటా భాద్రపద మాసం శుక్లపక్షం అష్టమి తిథి నాడు రాధాష్టమి జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఇస్కాన్లోని శ్రీ రాధా గోవిందుల సుందరమూర్తులకు మంగళ వాయిద్యాలు, భజనలు, భక్తి గీతాలాపనలు, భక్తుల హరే కృష్ణ నామస్మరణ నడుమ పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు.
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పువ్వుగలుగగ పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని నేడంటిగాక అనంతరం వర్ణమయ సుగంధ పుష్పాలతో పుష్పాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నరహరి గోపీనాథ నరహరి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా చివరి రోజు యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను వేంచెబు చేసి ద్వారా తోర పూజ, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, పాలికారాధన, శ్రీచక్ర మండలారాధన, ప్రధాన కుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ, పవిత్ర హోమం, మూర్తి హోమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ ధ్వనుల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ధ్వజస్తంభానికి పవిత్ర విసర్జన గావించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు మహా సంప్రోక్షణం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన, నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమి
कोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथकालभैरवं भजे। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నెలవైన తిరుమల గిరులు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. హిందూ ధర్మ పరిరక్షణకు అగ్రతాంబూలం ఇచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 6వ తేదీ నుండి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా ఏడుకొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహస్వామివారి ఆలయం, సుభదం, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్తకోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి దర్శనం తీసుకుంటాం. వెంకటేశ్వర చాలా ఇష్టం ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు, చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నారు. ఇంతకుముందు బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ దొరకకుంటుండే, బొట్టు పెట్టుకోవాలంటే దొరకకుంటుండే. అది చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల కూడా లేకుండేది, తిలకధారణ లేకుండే. వాళ్ళే వచ్చి వాళ్ళు సేవ చేసిన వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారణ. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి మీకు తిలకధారణ అన్నది. నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేసారు దీన్ని, ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టిన దానికి యాజమాన్యాల కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సిన నమ్మకం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత
15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం. సంవత్సరాలు 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. అది చాలా పవిత్రమైంది. మన హిందూయిజానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి ఈ తిలకధారణ, ఈ నామం పెట్టడం. అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామి సేవలో ఆపాల గోపాలం పులకిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గణనాథుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ ఉత్సవ సమాహారాన్ని చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద నెలవైన జై గణేష్ ఆలయంలో గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అర్చకులు ముందుగా మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి చక్కటి అలంకరణలతో హారతులు సమర్పించారు. అనంతరం మట్టి గణనాథుని విగ్రహమూర్తికి గరిక పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం పెదగంట్యాడలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గణనాథునికి పంచామృతాలతో కనుల పండుగ అభిషేకం చేశారు. తరువాత నూతన వస్త్రాలు, వర్ణశోభిత పూలమాలలతో సుందర శోభితంగా అలంకరించి నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో హోమగుండం వద్ద సంకల్ప పూజలు, అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గరిక పూజలు కన్నుల పండుగ జరిగాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులు గణనాథుని బృహత్ మూర్తికి ప్రత్యేక అర్చనలు జరిపి గరికమాలలతో అలంకరించారు. భక్తులు అర్చకుల సూచనలతో గణనాథునికి సామూహికంగా గరిక పూజలు జరుపుకుని విఘ్నరాజాధిపతి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజున అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు.
పుష్పమాలలతో గణనాథుని అందంగా అలంకరించి నామార్చన జరిపి నివేదనలు హారతులు సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి అర్చకులు చూడచక్కగా అలంకరించారు. తరువాత బొజ్జ గణపయ్యకు నివేదనలు సమర్పించి నీరాజనాలు అందజేశారు. నెల్లూరు పురమందిరంలోని జ్యోతి వినాయకుని ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో కనుల పండుగ అలంకరించిన స్వామివారిని పుష్పతోరణాలతో సిద్ధం చేసిన శేషవాహనంపై కొలువుదీర్చి పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం హారతులు అందజేసి భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ విద్యా గణపతి ఆలయం వినాయక చవితి ఉత్సవాలతో కాంతులీనుతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. విశాఖపట్నంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం షష్ఠి పూజల్లో భాగంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలను పూర్తి చేసి ఆరాధనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా కొలమాసనపల్లిలోని శ్రీ సంపద వినాయక స్వామి వారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గిరిజా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు వైదిక పూజలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం హోమాది క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు మంటపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక ఆరాధనలను నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జిల్లాలోని సరూర్ నగర్ మండలం వనస్థలిపురం వద్ద ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నెలకొల్పిన మహాగణపతికి భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అందమైన అలంకరణలో భక్తులపై వరాలను కురిపిస్తూ కొలువుదీరిన మహాగణపతికి అర్చకులు శ్రద్ధగా ఆరాధనలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు మాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా నాగేంద్రుని రజిత సింహాసనంపై స్వామి అమ్మవార్ల పంచలోహ మూర్తులను వేంచేపు చేసిన అర్చకులు సకల రాజోపచార షోడశోపచారాదులతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు.
భక్తులు హరోహర నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని మాస కళ్యాణోత్సవాన్ని తిలకించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి సువాసినులు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో కొలువు తెచ్చారు. అనంతరం ముత్తైదువులు అమ్మవారి సేవకు తీసుకువచ్చిన పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై అమ్మవారికి సౌభాగ్యదాయకాలైన పసుపు, కుంకుమ, గాజులు, పూలతో అలంకరణలు చేసి షోడశోపచార పూజా విధానంతో ఆరాధించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.